అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి జాతక ఫలితాల వివరణ గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి అఖండమైనటువంటి అదృష్టంతో పాటుగా మంచి శుభవార్తలు వినేటటువంటి యోగం ఈ 4 రోజుల్లో కనిపిస్తుంది. మరి ఇంతకీ వృషభ రాశి వారు దక్కించుకోబోయేటటువంటి శుభవార్తలు, వినేటటువంటి మంచి వార్తలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. వృషభ రాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేకాదండి, ఈ వీడియోను చివరి వరకు వినేటటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. వృషభ రాశి వారికి ఈ మే మాసంలో 6, 7, 8, 9 తారీఖుల్లో ఎన్నో రకాల మార్పులు అనేవి మీ జీవితంలో జరగడం ఖాయం. భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఏ విధంగా ఉండబోతుంది, అలాగే మీరు ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి, ఎటువంటి పూజా పరిహారాలు చేసుకోవడం వలన మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు అనేటటువంటి అంశాలన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా వృషభ రాశి వారు చాలా ధైర్యంగా ఉంటారు. ఏ సిచ్యువేషన్లోనైనా కానీ, ఎటువంటి ప్రాబ్లంనైనా కానీ వీరి తెలివితో ఎక్కడా తప్పించుకోకుండా చాలా సునాయాసనంగా పరిష్కారాన్ని వెతుకుతారు. గత కొంతకాలంగా మీ మనసులో నేను సరైనటువంటి దారిలోనే ఉన్నానా లేదా అనేటటువంటి సందేహం, చేస్తున్నటువంటి ప్రయత్నాలకు తగినటువంటి ఫలితం రావడం లేదని చాలా బాధపడుతున్నారుగా. అయితే ఈ 4 రోజుల్లో మీకు ఎదురయ్యేటటువంటి మార్పుల గురించి క్షుణ్ణంగా వినండి. సాధారణంగా వృషభ రాశి వారు పైకి మాత్రం చాలా ప్రశాంతంగా, నిశ్చలంగా కనిపిస్తారు. కానీ లోపల బాధను మోస్తూ ఉంటారు. ఎవరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా కష్టాలను భరిస్తూ ఉంటారు. మీ మనసులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అసలు నేనెందుకు ఇంతగా కష్టపడుతున్నాను? నా అదృష్టం ఎప్పుడు మారుతుంది? నన్ను అర్థం చేసుకునేవారు ఎప్పుడు నా జీవితంలోకి వస్తారు? నేను కోల్పోయింది తిరిగి వస్తుందా? ఇవన్నీ మీ మనసులో తిరుగుతున్నటువంటి ప్రశ్నలు. అయితే ఇప్పుడు కాలం మీ వైపు తిరిగింది. చెప్పాలంటే మీ జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. ఇది ఒక్కసారిగా జరిగిందా అని చెప్పి మీకు అనిపించినా, నిజానికి ఇది చాలా కాలంగా మీకోసం సిద్ధం చేసినటువంటి దైవ సంకేతం. మీరు పాత జీవితాన్ని ముగించి కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నారు. అందుకే దీనిని పునర్జన్మతో సమానంగా పోలుస్తున్నారు. మీ ఆలోచనలు మారతాయి. మీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు స్వరూపం మీకు తెలుస్తుంది. మీకు ఉపయోగపడినటువంటి సంబంధాలు మీ నుండి దూరం అయిపోతాయి. మీకు మంచిని తీసుకొచ్చే కొత్త వ్యక్తులు మీకు దగ్గర అవుతారు. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు ఏదీ కూడా వృధాగా పోలేదు. అవే మీకు బలమయ్యాయి. మిమ్మల్ని దిగదార్చాలని చెప్పి చూసిన వారి ఎదుగుదల కూడా మీరు చూసి ఆశ్చర్యపోయినటువంటి రోజులున్నాయి. అయితే వారి యొక్క పూర్తి విరమణ, అంటే వారు చేసినటువంటి పనులకు భగవంతుడిచ్చేటటువంటి విరమణ వారి జీవితానికి ఒక పెద్ద బాధను కలిగించేటటువంటి రోజులుగా మారబోతున్నాయి. ఇది కూడా మీది ఒక విజయం అనే చెప్పుకోవచ్చు. చెప్పాలంటే ఆర్థికంగా కూడా మీకు మంచి సంకేతాలవి కనిపిస్తాయి. చాలా కాలంగా ఆగిపోయిన మీ డబ్బు మీ చేతికి వస్తుంది. ఎవరైనా ఇవ్వవలసిన డబ్బు తిరిగి మీ చేతికి ఇస్తారు. ఉద్యోగంలో ఎదురు చూస్తున్న అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వ్యాపారం చేసేవారికి కొత్త డీల్ రావచ్చు. ఇంట్లో డబ్బు విషయంలో టెన్షన్ అనేది తగ్గుతుంది. కొత్త ప్లాన్లు ప్రారంభించాలనుకుంటే మీకు ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా సరైనటువంటి సమయమే. కుటుంబ విషయాల్లో కూడా మీతో మాట్లాడిన వ్యక్తులు మరలా మీతో మాట్లాడతారు. దూరమైన బంధువులు దగ్గరకు వస్తారు. ఇంట్లో ఉన్న చిన్న గొడవలు పూర్తిగా సమసిపోతాయి. ముఖ్యంగా మీ మాటకు మరింత రెట్టింపైన విలువ పెరుగుతుంది. మిమ్మల్ని పట్టించుకోని వారు సైతం మీ సలహాల కోసం ఎదురు చూస్తారు. అలాగే ప్రేమ విషయాల్లో కూడా మీకు విశేషమైనటువంటి మార్పు కనిపిస్తుంది. మీ మనసులో ఎవరైనా ఉంటే వారి నుండి మంచి స్పందన మీకు రావచ్చు. పాత అపార్థాలు తొలగిపోతాయి. ఒంటరిగా ఉన్నటువంటి మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కానీ తొందరపడి మాత్రం నిర్ణయాలు తీసుకోకండి. మీ జీవితంలోకి వచ్చేటటువంటి వ్యక్తి మీ భవిష్యత్తులో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ఆలోచించడం, టెన్షన్ పడడం తగ్గించుకోండి. నిద్ర సరిగ్గా తీసుకోండి. ఉదయం లేవగానే భగవంతుడి పేరుని జపించండి. నీరు ఎక్కువగా తాగండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా బలంగా మీకు సహకరిస్తుంది. ఇక మీకు కొన్ని సంకేతాలనేవి భగవంతుడి ద్వారా అందవచ్చు. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, ఎవరైనా చెప్పిన మాట కావచ్చు, లేదా మీరు చూసిన ఒక కల కూడా నిజం కావచ్చు. ఆ సంకేతాలను తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే భగవంతుడు చాలాసార్లు మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. మన అంతరాత్మ ఏది చెబితే అది వినండి. మీరు గతంలో చాలామందికి సహాయం చేశారు, కానీ ప్రతిఫలం రాలేదని చెప్పి బాధపడ్డారు. ఇప్పుడు అదే పుణ్యం మీకు తిరిగి రాబోతుంది. వృషభ రాశి వారు ఏ సమయంలో ఎక్కడ ఎలా నడుచుకోవాలనే విషయం బాగా తెలుసు వీరికి. పెద్దలను గౌరవిస్తారు. అలాగే చిన్నవాళ్లను ఎంతో మర్యాదతో పలకరిస్తారు.
అయితే వృషభ రాశి వారి జీవితాన్ని చూసుకున్నట్లయితే గత కొన్ని సంవత్సరాలుగా వృషభ రాశి వారు భగవంతుడి పట్ల అసంతృప్తి భావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే వృషభ రాశి కానీ మీరు కోల్పోయినటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు దగ్గర చేస్తున్నాడని మాత్రం మీరు గమనించలేకపోతున్నారు. అది గౌరవం కావచ్చు, ధనం కావచ్చు, ఆనందం కావచ్చు, అలా అన్నీ మరలా మీకు తిరిగి రాబోతున్నాయి. ఈ మధ్య మీకు ఏ పని మొదలు పెట్టాలన్నా బాగా భయంగా ఉంటుంది. ఇది కూడా ఫెయిల్ అయ్యేటటువంటి క్షణమేనేమో అనే అనుమానం మీ మనసులో తిరుగుతుంది. కానీ భయం విడిచిపెట్టండి. ధైర్యాన్ని మీకు భగవంతుడు ఇవ్వబోతున్నాడు. మీరు మొదలు పెట్టేటటువంటి పని ఈసారి మంచి ఫలితాన్ని ఇవ్వబోతుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం, మీ చుట్టూ కొంతమంది వ్యక్తులు మీపై అసూయతో ఉన్నారు. వారు మీ ముందు మంచిగా మాట్లాడినా వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నటువంటి అవకాశాలున్నాయి. అందుకే మీ ప్లాన్ను అందరితో షేర్ చేసుకోకండి. మీరు సాధించే వరకు నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకోండి. విజయం వచ్చిన తర్వాత ప్రపంచమే మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. దైవానుగ్రహం పొందడానికి ప్రతిరోజు ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ ఓం నమో నారాయణాయ, ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. శనివారం రోజున నువ్వుల నూనె దీపం వెలిగించండి. పక్షులకు గింజలు వేయండి. ఇలా చేస్తే మీకున్నటువంటి అడ్డంకులు తొలగిపోయి అదృష్టం మరింత రెట్టింపోతుంది. మీ జీవితంలో పునర్జన్మ అంటే శరీరంలో వచ్చేటటువంటి మార్పులు కానే కాదు, మీకు కొత్తగా జీవితంపై ఆశ పెరగడం, కొత్త ఆశలు పుట్టడం, పాత భయాలు తొలగిపోవడం, కొత్త ధైర్యం రావడం, పాత కన్నీళ్లు ఆగిపోవడం, కొత్త నవ్వులు మొదలవడం, ఇదే మీకు జరుగుతుంది. అయితే ఈ 4 రోజుల్లో ఒక పెద్ద నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా రావచ్చు. ఇంటి విషయం కానీ, ఉద్యోగం కానీ, డబ్బు విషయంలో కానీ, సంబంధాల విషయంలో కానీ, ఏదైనా కానీ ఒక నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి మీకు ఎదురవుతుంది. ఆ సమయంలో తొందరపడి నిర్ణయాలను తీసుకోకండి. 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మీరు తీసుకునే నిర్ణయం తర్వాత కొన్ని నెలల తర్వాత ఉండేటటువంటి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు చాలాసార్లు నా అదృష్టం ఎప్పుడు మొదలవుతుందని అనుకున్నారు. ఇప్పుడు అదే సమయం మీకు దగ్గరకు వచ్చింది. మీ కర్మ ఫలితం ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. మీరు చేసిన మంచి ఫలితం మీకు తప్పకుండా దొరకబోతుంది. కానీ ఓపికగా ఉండండి. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రాబోతుంది. కాబట్టి వృషభ రాశి వారు మీరు ఏదైతే కోల్పోయారో దాని గురించి పూర్తిగా మర్చిపోయే ప్రయత్నం అయితే చేయండి. ప్రేమలో మీరు చాలా రకాలుగా బాధలను పడ్డారు. కుటుంబంలో మిమ్మల్ని అర్థం చేసుకోలేని వారు చాలా మంది ఉన్నారు. కానీ ఈ అనుభవాలే ఇప్పుడు మీకు జ్ఞానంగా మారాయి. ఇకపై ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలనేది మీకు స్పష్టం అవుతుంది. మీరు మరలా నవ్వబోతున్నారు, గెలవబోతున్నారు. మరలా అందరి ముందు మీరు నిలబడబోతున్నారు. అందుకే ఈ కాలాన్ని పునర్జన్మ అంటున్నాను. మీరు గతంలో బలహీన వ్యక్తులు, ఇప్పుడు మీరు కొత్త మనిషి. ఈ 4 రోజుల తర్వాత మీ జీవితంలో వేగం పెరుగుతుంది. ఆగిపోయిన పనులు మొదలవడం చూస్తారు. ఇంట్లో శుభవార్తలు వినిపిస్తాయి. ఒక మంచి అవకాశం మీ తలుపు తడుతుంది. దానినైతే మిస్ అవ్వకండి. భయంతో వెనక్కి తగ్గకండి. చెప్పాలంటే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి మాట ఒక్కటే, మీ కష్టాలకు ముగింపు దగ్గరలోనే ఉంది. మీరు ఒంటరిగా లేరు. భగవంతుడు మీ వెంట ఉన్నాడు. ఆలస్యమైన విజయం మీ సొంతం కాబోతుంది. మీ ఇంట్లో భగవంతుడి ముందు ఒక దీపం వెలిగించి మనసులో కోరుకున్నటువంటి కోరికను చెప్పుకోండి. ఈ 4 రోజుల తర్వాత దానికి దారి కనిపించడం మొదలవుతుంది. నమ్మకం ఉంచండి. మంచి రోజులు మీ తలుపు తడతాయి. చెప్పాలంటే మీ జీవితంలో జరిగేటటువంటి ఈ మార్పు నిజంగా మీకు ఆశ్చర్యాన్ని ఇస్తుంది. మీరు మరలా పుట్టినట్లే జీవితం మారుతుంది. కాబట్టి ధైర్యంగా ఉండి ముందుకు సాగండి. ఈ కాలంలో మరో ముఖ్యమైనటువంటి మార్పు ఏమిటంటే మీలో దాగి ఉన్నటువంటి ప్రతిభ బయటకు రావడం. ఇప్పటి వరకు మీరు చాలా పనులు చేయగలిగిన పరిస్థితులు సహకరించినా లేక సహకరించకపోయినా మీరు వెనకబడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీకు ఒక అవకాశం వస్తుంది. మీ మాట, మీ తెలివి, మీ ఆలోచన విలువ రెట్టింపు అవుతుంది. మీరు చెప్పిన పనిని ఇతరులు బాగా గౌరవంగా భావిస్తారు. మీకు తెలియకుండా మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఒక నాయకుడిగా చూడటం మొదలు పెడతారు. చాలామందికి ఈ సమయంలో ఉద్యోగ మార్పు రావచ్చు. లేదంటే ప్రస్తుతం మీరు పనిచేస్తున్న చోట ఒత్తిడి, అసంతృప్తి ఇటువంటివన్నీ కూడా కొంచెం మీ నుండి దూరం అవ్వచ్చు. గౌరవం లేకపోవడం వల్ల మీరు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు గౌరవమే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. కొత్త మార్గాలు కనిపిస్తాయి. మీకు సరిపోయే ఉద్యోగం, మంచి అవకాశం, మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్న వారికైతే శుభవార్తలు వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసేవారికి ఇది చాలా మంచి సమయం. కొత్త కస్టమర్లు రావచ్చు. ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. గతంలో నష్టపోయిన వ్యాపారం మరలా లాభాల్లోకి రావచ్చు. మీరు కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలని ఆలోచిస్తే చిన్న స్థాయిలో స్టార్ట్ చేయండి. ఈ చిన్న అడుగు తర్వాత మీకు పెద్ద విజయం తప్పకుండా వరిస్తుంది. ఇక కుటుంబంలో మీ పైన ప్రేమ పెరుగుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వారు ఎవరైనా ఉంటే వారు మీ నిజాయితీని తెలుసుకుంటారు. ఇప్పుడు మీ విలువను తెలుసుకుంటారు.
అయితే వృషభ రాశి వారు తప్పకుండా లక్ష్మీదేవి యొక్క ఆరాధనను అలాగే శివారాధన ఎప్పుడూ కూడా మర్చిపోకుండా చేసుకుంటూ ఉండండి. దైవం పట్ల నమ్మకంగా ఉండండి. కుటుంబ కార్యక్రమాలు జరిగే అవకాశాలు, ఇంట్లో శుభకార్యాల యొక్క శుభవార్తల తాలూకా విషయాలు మొదలవుతాయి. చాలా కాలంగా కోల్పోయినటువంటి ఆనందం మరలా తిరిగి మీకు తప్పక వస్తుంది. చిన్న చిన్న విషయాల్లో సంతోషం కనిపిస్తుంది. ఉదయం లేవగానే మనసులో ప్రశాంతత ఏర్పడుతుంది. రాత్రి పడుకునే సమయానికి టెన్షన్స్ అన్నీ తగ్గిపోతాయి. మీరు మరలా నవ్వడం మొదలు పెడతారు. ఇది చిన్న విషయం కాదు. మనసు ప్రశాంతంగా ఉండడం ఒక గొప్ప వరం. కాబట్టి మీరు ఎక్కువగా ఆలోచించే స్వభావాన్ని కలిగి ఉంటారు. అందుకే కొన్ని అవకాశాలు మీ ముందే ఉన్నా కూడా మీరు సందేహంతో విడిచిపెట్టినవి చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు అదే అలవాటును మార్చుకోవాలి. మీ ముందుకొచ్చిన అవకాశాన్ని వెంటనే తిరస్కరించకండి. 1కి 2 సార్లు ఆలోచించి మీ మనసు చెప్పిన మాటను వినండి. ఈసారి మీ అంతరాత్మ మీకు సరైనటువంటి దారి చూపిస్తుంది. చెప్పాలంటే ఈ 4 రోజుల తర్వాత కొందరికి ప్రయాణ యోగం కూడా ఉంటుంది. చిన్న ప్రయాణం కావచ్చు, దేవాలయ దర్శనాలు కావచ్చు, బంధువుల ఇంటికి వెళ్ళడం కావచ్చు, ఉద్యోగం కోసం బయటకు వెళ్ళడం కావచ్చు. ఈ ప్రయాణం ద్వారా మీరు కొత్త ఆలోచనలు అనేవి మీ మనసుకు వస్తాయి. కొందరికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇక మీరు చాలా కాలంగా ఒక కోరికను మనసులో పెట్టుకుని ఉండుండవచ్చు. అది ఇల్లు కొనడం కానీ, వాహనం కొనడం గురించి కానీ, విదేశీ అవకాశం గురించి కానీ, వివాహం కానీ, కుటుంబ సమస్య కానీ, సంతానం గురించి కానీ. అయితే ఆ కోరిక నెరవేరే దిశగా ఒక కదలిక అనేది స్టార్ట్ అవుతుంది. ఒక్కసారిగా జరగకపోయినా దానికి మార్గం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మీకు ఇబ్బంది కలిగించినటువంటి ఒక వ్యక్తి ఈ సమయంలోనే మీ జీవితం నుండి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొందరు మన జీవితంలో ఉండడానికి కాదండి, మనకు పాఠం చెప్పడానికి వస్తూ ఉంటారు. ఆ పాఠం పూర్తయిన తర్వాత వారు వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరైనా దూరం అయితే బాధపడకండి. అది మీ మంచికే అనే విషయాన్ని గమనించుకోండి. అయితే ఇప్పటికీ చాలాసార్లు వృషభ రాశి వారి జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన చాలా భారీ నష్టాలనైతే వృషభ రాశి వారు ఇప్పటికే ఎదుర్కొన్నారు. అయితే వృషభ రాశి వారు ఆలస్యం జరిగినట్లుగా అనిపిస్తుంది. ఆలస్యమైన ప్రతి పని కూడా అంటే మీకు అపజయం అని చెప్పి భావించకండి. ఆలస్యంగా వచ్చిన విజయమే ఎక్కువ కాలం నిలుస్తుంది. ఇక ఈ మధ్య మీరు ఒంటరిగా అనిపించి ఉండవచ్చు. ఎవరికీ చెప్పుకోలేని బాధ, అర్థం చేసుకోలేని మనసు, నిశ్శబ్దంగా ఏడ్చుకున్నటువంటి రోజులు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ దశ ముగిసిపోయింది. మీ మనసును అర్థం చేసుకునే ఒక వ్యక్తి మీకు దగ్గర కాబోతున్నారు. తన స్నేహితురాలో కావచ్చు, బంధువు కావచ్చు, భాగస్వామి కావచ్చు, అలాగే డబ్బు విషయాల్లో ఒక సలహానో. ఇటువంటి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోండి అనే ఒక మంచి సమయాన్ని, సలహాని ఇస్తారు. ఎందుకంటే త్వరలో ఒక మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది. అప్పుడు ఆ డబ్బు ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఆలోచించకుండా ఖర్చు చేస్తే తర్వాత మీరు పశ్చాత్తాపడతారు. ఇక ఆరోగ్యంగా ఉండడానికి ఉదయం 10 నిమిషాల పాటు నడవండి. ఎక్కువగా నీరు తాగండి. కోపాన్ని తగ్గించుకోండి. అలాగే మొబైల్ను ఎక్కువసేపు చూడకండి. రాత్రి ఆలస్యంగా నిద్రపోకండి. మీ ఆరోగ్యం బాగుంటేనే అదృష్టం మీకు బలంగా పనిచేస్తుంది. ఇక ఈ సమయంలో మీ కళలు కూడా కొన్నిసార్లు సంకేతాలను ఇస్తాయి. అంటే దేవాలయం కళలో కనిపించడం, నీరు, పూలు, వెలుగు కనిపించడం ఇవన్నీ కూడా శుభ సూచనలు. పాత ఇల్లు, చీకటి, పాము, పాడైన వస్తువులు కనిపిస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉదయం లేవగానే దేవుడి పేరును స్మరించుకోండి. మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఒక ఫోన్ కాల్ అనేది మీకు రావచ్చు. ఒక పాత స్నేహితులు మిమ్మల్ని మరలా సంప్రదించవచ్చు. గతంలో కోల్పోయిన సంబంధం మరలా స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ గతంలో చేసిన తప్పులు మాత్రం చేయకండి. ఈసారి తెలివిగా ముందుకు వెళ్ళండి. ఇక ప్రత్యేకంగా వృషభ రాశి మహిళల గురించి చెప్పుకుందాం. ఈ యొక్క కాలం అనేది ఈ 4 రోజుల్లో చాలా ప్రత్యేకంగా శుభప్రదం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో మీకు గౌరవం పెరుగుతుంది. మీ మాటకు విలువ ఇస్తారు. అంటే ఇది వరకు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన మీ కుటుంబ సభ్యులు ఇప్పుడు మీ మాటకు విలువ ఇస్తారు. మీరు చాలా కాలంగా చేయాలనుకున్నటువంటి పని మొదలవుతుంది. మీ ప్రతిభకు మంచి గుర్తింపు వస్తుంది. కొందరికి ఆభరణం, బహుమతి లేదా శుభవార్తలు లభించే అవకాశాలు ఉన్నాయండి. ఇక పురుషులకైతే ఉద్యోగం, ధనం, గౌరవ యోగాలు కనిపిస్తున్నాయి. మీరు తీసుకున్న బాధ్యతలు మంచి సక్సెస్ అవుతాయి. కుటుంబానికి మీరు అండగా నిలుస్తారు. మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. ఇతరులు కూడా మీ సహాయాన్ని కోరతారు. ఇక విద్యార్థులకు కూడా ఇది చాలా మంచి సమయం. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. గతంలో అర్థం కాని విషయాలు ఏదైనా ఉంటే ఇప్పుడు సులభంగా అవి మీకు అర్థమవుతాయి. పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించగలిగే అవకాశాలున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికైతే శుభ సూచనలు కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో దేవుడి స్థలాన్ని బాగా శుభ్రంగా ఉంచుకోండి. ప్రతిరోజు దీపం పెట్టుకోండి. పసుపు కుంకుమతో పూజ చేయండి. ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది. అలాగే ధూప దీప నైవేద్యాలతో మీకు ఇష్టమైనటువంటి దేవీ దేవతలను ఎక్కువగా ప్రార్థించండి. అలాగే సాయంత్రం సంధ్యా సమయంలో తప్పకుండా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించుకోండి. నెగిటివ్ వాతావరణాన్ని పూర్తిగా తరిమి కొట్టాలన్నమాట.
అప్పుడే మీ ఇంట్లో ప్రశాంతత, మీ మనసులో ప్రశాంతత ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ 4 రోజుల తర్వాత మీకు ఒక కొత్త దారి అనేది కనిపిస్తుంది. అది చిన్నదిగా కనిపించిన భవిష్యత్తులో చాలా పెద్ద మార్పుకు కారణమవుతుంది. కొన్నిసార్లు భగవంతుడు పెద్ద పెద్ద వరాలను కూడా చిన్న అవకాశంలాగా మనకు కనిపించేలా చేస్తాడు. అందుకే ప్రతి అవకాశాన్ని గౌరవంతో చూడాలి. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న అవమానాలు, కన్నీళ్లు ఇవన్నీ మీకు బలంగా మారబోతున్నాయి. ఎందుకంటే బాధ అనుభవించిన వారే నిజమైన విజయాన్ని ఆస్వాదిస్తారు. ఇక మీరిప్పుడు అదే దిశలో ఉన్నారు. కొందరికి కొత్త ఇల్లు మారే యోగం ఉంది. అలాగే ఇంకా కొత్తగా ఏదైనా అంటే ఇప్పుడే స్టార్ట్ చేయాలి అని చెప్పి ఏదైనా ఒక పనిని కానీ, వ్యాపారాన్ని కానీ స్టార్ట్ చేయాలని చెప్పి అనుకునే వాళ్ళకు కూడా చాలా మంచి అవకాశాలు ఉంటాయన్నమాట. విదేశీ ప్రయాణ సూచనలున్నాయి. ఇలా ప్రతి ఒక్కరికి ఫలితం వేరుగా ఉన్నప్పటికీ ఏంటంటేనండి, మార్పు అనేవి కొంచెం ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే నిజానికి మీరు తప్పుడు వ్యక్తులను మాత్రం కోల్పోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సరైనటువంటి వ్యక్తులు మరలా మీ జీవితంలోకి వస్తారు. కాబట్టి ఎవరైనా మీ నుండి దూరం అయితే మాత్రం వారి గురించి ఎక్కువగా సమయాన్ని, బాధను రెండింటిని వేస్ట్ చేసుకోకండి. కన్నీళ్లు చాలా విలువైనవి. కాబట్టి ఎవరో మీకు బాగా దగ్గరైనట్లుగా నటించి మిమ్మల్ని తప్పుద్రోవ పట్టిస్తున్నటువంటి వ్యక్తులు దూరం అయ్యారని చెప్పి మీరు ప్రాణంగా ప్రేమించేటటువంటి వ్యక్తులకు మాత్రం దూరం కాకండి. మిమ్మల్ని అర్థం చేసుకున్నటువంటి మంచి బంధాలను దూరం చేసుకోకండి. ఎవరి కోసమో మీ జీవితాన్ని అనవసరంగా మీకు మీరుగా నిరుత్సాహపరచుకోకండి. ఈ విషయంలో మాత్రం ఒక క్లారిటీకి రండి. మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, మీ ఆనందాన్ని అందరితో పంచుకోకండి. మీ నిర్ణయాలను అందరికీ చెప్పుకోకండి. మీరు సాధించే వరకు నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకోండి. ఎందుకంటే ఈ విజయాన్ని అందరూ చూస్తారు, కానీ అందరూ కూడా మీ విజయాన్ని చూసి మెచ్చుకునేవారు, సంతోషించేవారు ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. కాబట్టి మీ ఆత్మవిశ్వాసం మీకు మీ మనసు ఏం చెప్తుంది, భగవంతుడు ఇచ్చే సంకేతాలు ఎలా ఉన్నాయో వాటిని బట్టి మీ ప్రయాణం కొనసాగించండి. బలహీనతలకు ప్రదేశం ఇవ్వకండి. అయితే ఇప్పటి వరకు ఏడ్చారు, ఇక నవ్వించేటటువంటి సమయం, నవ్వుకునే సమయం మీదే. ఇక ముందడుగు వెయ్యండి. ఈ 4 రోజుల తర్వాత మంచి మంచి వార్తలు మీరు వింటారు. మీ హృదయం చాలా రోజుల తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ కుటుంబంలో ఆనంద వాతావరణం ఏర్పడడం మీ కళ్ళారా చూస్తారు. భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి. మరి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో ఉండండి. మీ సమయం అలాగే మీ అదృష్టం స్టార్ట్ అవుతుంది. మీరు కోల్పోయింది మీకు తప్పక తిరిగి వస్తుంది. మీరు కోరుకున్నది అతి చేరువలోనే ఉంది. అయితే మీరు తప్పకుండా శనివారం నాడు నల్ల నువ్వులు దానం చేయండి. పేదవారికి అన్నం పెట్టండి. ఒక్క పక్షికైనా గింజలు వేయండి. ఇంట్లో ఉదయం సాయంత్రం దీపం వెలిగించి మీ కోరికను చెప్పుకోండి. త్వరలోనే ఖచ్చితంగా మీలో వచ్చే మార్పును మీరు చూస్తారు. ఇది ముగింపు కాదు, కొత్త ఆరంభం. సాధారణమైనటువంటి సమయం కాదు, మీ జీవితానికి కొత్త అధ్యాయం. మీరు చాలా చక్కగా ఆనందంగా ప్రశాంతంగా ఉండేటటువంటి రోజులండి. ఎక్కడా కూడా టెన్షన్స్ లేకుండా మీ జీవితంలో వచ్చే మార్పులను హాయిగా నిశ్శబ్దంగా ఆస్వాదించండి. ఆగిపోయినట్లుగా అనిపించినా కానీ ఎక్కడా అధైర్యపడకుండా మీకు అనువనువు కూడా భగవంతుడి యొక్క తోడుందని చెప్పి ఆ సంకల్పమే మిమ్మల్ని చక్కగా ఎన్నో రకాలుగా మిమ్మల్ని కాపాడుతుందని గుర్తుపెట్టుకోండి. గతంలో చాలా ప్రయత్నాలు చేశాము, ఫలితం రావడం లేదు, ఇప్పుడు చేసినా మాత్రం ఏముందిలే అనేటటువంటి నిరాశను మీ మెదడులోకి రానివ్వకండి. మీ ఆలోచనలు అలాగే మీ నడవడిక అలాగే మీరు ఎంచుకునేటటువంటి మార్గం పవిత్రంగా ఉంటే మీకు ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహంతో పవిత్రంగానే మారతాయి. మరి విన్నారు కదండి వృషభ రాశి వారు, మీ జీవితంలో మీరు ఎదుర్కోబోయేటటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాల గురించి ఈ వీడియోలో మీకు క్షుణ్ణంగా తెలియజేశాను. మరి ఈ వివరణ మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి.